హరే కృష్ణ. మనందరికీ కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆయన ఆరాధ్య దైవం మనకు. అక్కడ ఒక భక్తుడు ఉండేటువంటి వారు, ఆయన పేరు హాతీరామ్ బాబా. ఆయన పేరు పూర్వాశ్రమంలో ఆశారాం. ఆయన పంజాబ్లో, ఆయన అయోధ్యలో పుట్టారు, పంజాబ్లో పెరిగారనమాట. ఆయన గొప్ప రామభక్తుడు. ఒకసారి దక్షిణ భారతదేశానికి వస్తూ తిరుమలకు వెళ్ళిన తర్వాత ఆ వెంకటేశ్వరుని దర్శనం చేసిన తర్వాత ఆయన ఏమనుకున్నారంటే, నా రాముడు ఈ వెంకటేశ్వరుడే, ఇక్కడే నేను జీవించాలా అని చెప్పి ఆయన అక్కడ ఉండిపోయారు. రోజు భగవద్ దర్శనానికి వచ్చేటువంటి వారు ఆ స్వామి ముందు, మనం కూడా చాలామంది దర్శనానికి వెళ్తాం, అంత దూరం కష్టపడి దర్శనానికి వెళ్ళి అక్కడ కళ్ళు మూసుకొని మన లోపల ప్రార్థనలన్నీ చేస్తాం. ఏంటి అంటే, నాకు బాగా డబ్బులు కావాలా, లేకపోతే మా పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వాలా, వాళ్ళకు ఉద్యోగాలు రావాలా, కళ్ళు మూసేస్తాం, అక్కడికి వెళ్ళి ఆయన దర్శించలేము. కానీ ఈ హాతీరామ్ బాబా, ఆయనకి కావాల్సింది భగవంతుడు, ఇవేవి అవసరం లేదు. అందుకని కళ్ళు బాగా విచ్చుకొని ఆ స్వామిని దర్శిస్తూ అట్లాగే గంటలు గడిపేసేవారు. అక్కడ ఉన్నటువంటి అర్చకులకు అసూయ వచ్చింది. ఈయనేంటో విచిత్రంగా ఉన్నాడు, గుడ్లు మిటకరించుకొని గంటల తరబడి దర్శనం చేస్తూ ఉంటాడు అని చెప్పి అసూయతోటి ఆయన్ని బయటకు గెంటేశారు. మందిరం లోపలికి రానివ్వట్లేదు. ఈయన ఏం చేయాలో అర్థం కావట్లేదు. రోజు 3 పూటలా వెళ్ళి దర్శనం చేసుకునేవాడంట. ప్రతిసారి వెళ్ళినప్పుడు గంటలు గంటలు అట్లాగా నిలబడుకొని స్వామిని దర్శిస్తూ ఉండేవాడంట. ఈయన వాళ్ళు అనుమతించకపోతే మరుసటి రోజు వెళ్ళారు, మరుసటి రోజు కూడా బయటకు తోస్తారు. ఈయనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ఈయన ఏం చేశారంటే, ఆయన ఆశ్రమంలో పాచికలు ఉంటే అది తీసుకొని భగవంతుడు ఆయనతో ఆడుకున్నట్టుగా ఆ పాచికలు ఈయనే వేస్తున్నాడు. భగవంతుడి తరపున ఈయనే వేస్తున్నాడు, ఈయన తరపున ఈయనే వేస్తున్నాడు. ఆ భగవంతుడు ఉన్నాడన్నట్టుగా, భగవంతుడితో కాలక్షేపం చేస్తున్నట్టుగా మనం చేస్తూ అట్లా కూర్చున్నాడు అనమాట. అట్లా చేస్తూ ఉంటే ఒకరోజు రాత్రి మందిరం మూసేసిన తర్వాత స్వయంగా భగవంతుడు వచ్చాడు. వచ్చి, నేను నీతో పాచికలు ఆడొచ్చా అన్నాడు. అహో భాగ్యం, ఇంతకన్నా భాగ్యం ఉంటుందా స్వామి అని చెప్పి స్వామిని పిలిచి కూర్చొని రోజు పాచికలు ఆడుతూ ఉండేవారు. ఉదయం సుప్రభాత సమయం వచ్చేసరికి వెళ్ళిపోయేవారు అనమాట. అంటే ఎన్ని రోజులు భగవంతుడు వచ్చి ఈయనతో సాంగత్యం పాచికలు ఆడుతూ ఇస్తాడు చెప్పండి. ఈయనకి సేవించుకునే అవకాశం కూడా ఇవ్వాలి కదా. భగవంతుడు ఒక పన్నాగం పన్నారు. ఏంటది అంటే, ఆ పాచికలు ఆడిన తర్వాత ఒకరోజు, బాబా ఎవరో పిలుస్తున్నట్టున్నారు చూడు అన్నాడు. ఈయన వెళ్ళాడు ఎవరున్నారా అని చూడ్డానికి. అక్కడ ఎవరూ లేరు స్వామి అనే లోపల ఆ పాచికలాడేటువంటి ఆ యొక్క దాని కింద ఆయన ఏం చేశారంటే, వజ్ర వైడూర్యాలు పొదిగినటువంటి ఆభరణాన్ని దాని కింద పెట్టేసి ఆయన వెళ్ళిపోయారు. స్వామి మర్చిపోయినట్టున్నాడు, రేపు వస్తే ఇస్తామని చెప్పి అనుకున్నారు. అక్కడ అర్చకులు చూస్తే స్వామి యొక్క నెక్లెస్ మిస్ అయింది, పోయింది ఎక్కడో, ఎవరో దొంగతనం చేశారు. వెతుకుతూ ఉన్నారు. ఒక ఆయనకి సందేహం వచ్చింది. ఆ బాబా ఎవరో వచ్చి గుడ్లు మిటకరించుకొని చూస్తూ ఉన్నాడు, భగవంతుని చూస్తున్నాడో నెక్లెస్ని చూస్తున్నాడో, ఆడే ఏమన్నా కొట్టేసి ఉంటాడేమో, మనం కొంచెం గమనించని సమయంలో అని చెప్పి ఈయన ఆశ్రమానికి వచ్చారు. వచ్చి, భగవంతుడి నెక్లెస్ దొంగతనం జరిగింది, అది నువ్వేమన్నా తీసావా అంటే, దొంగతనం అయితే కాదయ్యా, స్వామి నాతో పాచికలాడుతూ ఇక్కడ మర్చిపోయి వెళ్ళిపోయారు అని చెప్పి అది తీసుకొని వచ్చి ఇవ్వబోయాడు అనమాట. ఇవ్వబోతే దొంగ అని చెప్పి ఎన్ని చెరసాల్లో బంధించి, లేదు దీని దొంగను కాదు, సాక్షాత్తు భగవంతుడు వచ్చి నాతో పాచికలాడి దాన్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాడు. ఏంటి, నీతో భగవంతుడు వచ్చి పాచికలాడా? మేము ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాం, మాతో ఎప్పుడు మాట్లాడిన కూడా మాట్లాడు, నీతో వచ్చి పాచికలాడుతాడా అని చెప్పి అన్నారు వాళ్ళు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, భగవంతుడు భక్తి ఎవరితో ఉంటుందో వాళ్ళతోనే స్పందిస్తాడు, అందరితో స్పందిస్తే వాళ్ళు ఏంటి, ఆయన తలకాయ తినేస్తారు. నాకు అది కావాలా, కోరికలు ఆశలు వీటన్నిటితోటి. సో ఎవరైతే భక్తి ఉన్నారో వారితోనే స్పందిస్తాడు భగవంతుడు. మేము ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాం, మాతో ఎప్పుడు మాట్లాడలేదు, నీతో వచ్చి పాచికలాడా? అవునయ్యా, నిజంగా ఆడాడయ్యా, మేము నమ్మం. నిజంగా ఆడినట్లయితే చెరసాల్లో బంధిస్తున్నాం, ఎంతో 1 టన్నో 2 టన్నులో చెరుకు గడలు పెడుతున్నాము, దాన్ని ఉదయం లోపల నువ్వు తినాలా, లేకపోతే నీ స్వామి తింటాడో తెలియదు. అది ఉదయం సూర్యోదయానికి లోపల వాటన్నిటినీ తినేసుంటే నీ మాట నమ్ముతామన్నారు. పరీక్ష పెట్టారు.
మనంగానటువంటి పరిస్థితుల్లో మనల్ని పెడితే ఆ చెరుగడలు తీసుకొని నాలుకంతా కోసేసుకొని ఒక 4-5 ప్రయత్నం చేసేవాళ్ళం ఖాళీ చేయడానికి. ఆయన స్వామి నాకు పరీక్ష పెట్టావా అంటూ ఆ భగవంతుని నామం చేసుకుంటూ ఆయన కూర్చున్నాడు కళ్ళు మూసుకొని. ఆయన కళ్ళు మూసుకొని భగవద్నామం చేసుకుంటూ ఉంటే ఒక ఏనుగు చెరసాల యొక్క తలుపులు వేసి ఉన్నాయి. అది లోపలికి ఎట్లా వచ్చిందో తెలియదు. ఆ ఏనుగు లోపలికి వచ్చింది. ఆ చెరుగడలన్నీ కూడా శుభ్రంగా తినేసింది. అక్కడ గస్తీ కాపలా ఉన్నటువంటి సైనికులు చూశారు. చూసి ఏనుగు 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 ఎట్లా వచ్చిందో లోపలికి అని చెప్పి వాళ్ళు అరుపులు కేకలు పెట్టారు. ఈ లోపల మొత్తం శుభ్రంగా తినేసి ఆ ఏనుగు నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయింది. ఎట్లా వెళ్ళిపోయింది? వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి, వెళ్ళిపోయింది అనమాట. ఈ లోపల హాతీరాం బాబా దగ్గరికి ఆ యొక్క జైలు అధికారులు అందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ రాజు కూడా వచ్చాడు. అందరికీ తెలిసింది ఆ ఏనుగు వచ్చి ఆ చెరుగడ్డలన్నింటినీ కూడా తినేసింది అని చెప్పి అప్పుడు హాతీరాం బాబాని అడిగితే ఆ ఏనుగు ఎట్లా వచ్చింది, ఆ ఏనుగు ఎవరు అంటే, నన్ను రక్షించడానికి నా రాముడే ఆ ఏనుగు రూపంలో వచ్చారు. హాతీరాం, హాతీ అంటే ఏనుగు, రాముడు ఆ ఏనుగు రూపంలో వచ్చాడు. నా రాముడు నా రాముడు నా రాముడు అని చెప్పి ఆయన చెప్పారు. ఈ విషయం కృష్ణదేవరాయలకు తెలిసి ఈయన్ని ఖైదు నుంచి విముక్తిని చేసి ఆయనకి ప్రధాన అర్చకుడిగా పీఠాధిపతిగా బాధ్యతలను అప్పగించి ఆయన పర్యవేక్షణలో వెంకటేశ్వర స్వామికి సేవలన్నీ జరగాల అని చెప్పి ఆయన్ని తిరుమలకి మహంతుని చేశారు కృష్ణదేవరాయలు. సో ఈ రకంగా మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా భక్తి చేసుకునేటప్పుడు పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షల వెనకాల కూడా పరమార్థం. ఎందుకు భగవంతుడు ఆ నగను అక్కడ వదిలిపెట్టి వెళ్ళాడు, ఈయన్ని దొంగగా ఎందుకు, మనంగానే భౌతిక దృష్టితో చూస్తే ఆయన్ని దొంగను చేశాడు భగవంతుడు. ఇట్లా ఆయన్ని దొంగను చేయడానికి అక్కడ బంగారు ఆభరణాన్ని వదిలిపెట్టి వెళ్ళలేదు. ఆయన్ని మందిరానికి మహంతును చేయడానికి భగవంతుడు అక్కడ బంగారు ఆభరణాన్ని వదిలిపెట్టి వెళ్ళాడు. మనం చూస్తే ఆయన భక్తుడు కదా, దొంగని చేశాడు భగవంతుడు అంట. మన దృష్టి వేరుగా ఉంది. కానీ అక్కడ దొంగని చేయడానికి బంగారు ఆభరణాన్ని వదలలేదు. తిరుమలకే మహంతుని చేయడానికి బంగారు ఆభరణాన్ని, ఆ బంగారు ఆభరణం అక్కడ వదిలిపెట్టడం వల్ల ఆయనకు వాళ్ళు పరీక్ష పెట్టారు. ఆ పరీక్షలో గెలవడానికి, భక్తుణ్ణి గెలిపించడానికి భగవంతుడే ఏనుగు రూపంలో వచ్చి ఆ చెరకునంతా తినేశారు. ఇదంతా చేయడం వల్ల హాతీరాం బాబాకి అక్కడ మహంతయ్యే అవకాశం లభించింది. ఈరోజు కూడా ఆ మహాత్ముని మనం స్మరించుకుంటూ ఉన్నాము. సో అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, భగవంతుడు ఒక పని చేస్తున్నాడంటే బహు విధములైన ప్రయోజనాలు ఉంటాయి. ఆ భగవద్భక్తి కలిగిన వారికే ఆయన ఎందుకు చేస్తున్నాడనేది అర్థమవుతుంది. మన జీవితంలో కూడా ఏది జరిగినా కానీ అది మన మంచి కోసమే అనుకోవాలి, కానీ దానికి మనం కలత చెందకూడదు. ఎల్లవేళలా అది చెడుగా కనిపించినా మనకు మంచి చేయడానికే ఆ భగవంతుడు ఆ రకంగా చేస్తాడు అన్నటువంటి విశ్వాసంతో ఆయన పాదాలు వదలకుండా శరణు పొంది జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయాలా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జపించండి, ఆనందించండి, ధరించండి. హరే కృష్ణ.